తిరుమలకి వెళ్ళి మన స్వామివారి ప్రసాదాన్ని ఎగతాళి చేసిన జ్యోతక్కని ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు. ఇంకా జీవితంలో ఆ అమ్మాయి తిరుమలకి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో అంతా కూడా నిన్న న్యూస్ వచ్చింది. ప్రతి ఛానల్స్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పారు. టీటీడీ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆధార్ కార్డుని బ్లాక్ చేయలేదు, ఇదంతా ఫేక్ న్యూస్, ఇది ఎవరు కూడా నమ్మద్దు, ఇలాంటివి ప్రచారం చేయొద్దు అని చెప్పేసి టీటీడీ అధికారులు చెప్పారు. చాలామంది అంటున్న మాట ఏంటి అని అంటే, మంచి పని చేశారు, ఆ అమ్మాయినే కాదు ఆ అమ్మాయి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిది కూడా ఇద్దరిది కూడా ఆధార్ కార్డు బ్లాక్ చేయాలని చెప్పేసి కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు అని అంటే, స్పెషల్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో టిక్కెట్ పెట్టి కొనుక్కునే దర్శనాలు అలాంటి వాటికి వెళ్ళడానికి వీలవ్వదు, కానీ సర్వదర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని ఇంకొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారనంటే, మరి ఈ అమ్మాయి ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు కదా, మరి గతంలో కూడా సెలబ్రిటీలే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, చాలామంది సినిమా పాటలే కావచ్చు, వెడ్డింగ్ షూట్లని అంటూ అక్కడ రికార్డ్ చేసుకుని వీడియోలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా బ్లాక్ చేయాలి కదా, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈ అమ్మాయి మీద ఒక్కదాని మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు, అయితే వాళ్ళ మీద కూడా తీసుకోండి అని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, ఆ అమ్మాయిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ అమ్మాయిని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అక్క నువ్వు ఈ సమయంలో టెన్షన్ తీసుకోవడం అంత మంచిది కాదు, నీ బిడ్డకి ప్రమాదం, నీకు ప్రమాదం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, వాగేవాళ్ళు వాగుతూనే ఉంటారు, ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు, నువ్వు ఈ విషయాలు ఏమీ పట్టించుకోకక్క, నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండక్క అని చక్కగా అమ్మాయికి సలహాలు చెప్తున్నారు. కరెక్టే, ప్రెగ్నెంట్తో ఉన్న లేడీకి ఎవరైనా సరే రెస్పెక్ట్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఒక బస్ ఎక్కినా ఒక ట్రైన్ ఎక్కినా సరే మామూలు ఆడవాళ్ళు కూడా లేచి ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని కూర్చో అమ్మా అని చెప్తారు. అదే మన ఊళ్ళల్లో ఇంటి దగ్గర ఎవరింట్లో అన్న కడుపుతో ఉన్న అమ్మాయి ఉంటే కనుక ఏదైనా పిండి వంటకం కానీ, ఏదైనా పచ్చళ్ళు కానీ, ఏదైనా స్పెషల్ వంటకం చేసుకుంటే పట్టుకొచ్చి కొంచెం అయినా సరే గిన్నెలో వేసి ఆ అమ్మాయికి ఇస్తారు. అమ్మ కడుపుతో ఉన్నావు తిను అని అంత మర్యాద ఇస్తాం మన ఆడవాళ్ళం అందరం కూడా. మరి ఆ అమ్మాయి ఈ రోజున తల్లి అవుతుంది అని అంటే, నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ప్రసాదం అని చక్కగా ఎంత ఆనందంగా ఆ అమ్మాయి దారిన అమ్మాయి వీడియోలు పెట్టుకుంటూ తన బంధువులతో, స్నేహితులతోటి అందరితోనూ ఆనందాన్ని పంచుకుంటుంది. ఎక్కడన్నా స్వామివారిని నేను ఈ రకంగా కించపరిచేనే ప్రసాదాన్ని, అయ్యో తప్పు చేశానని ఆ అమ్మాయి మొహంలో ఎక్కడైనా పశ్చాత్తాపం అనేది కనిపిస్తుందా? మనకు ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఆ అమ్మాయిని ఫాలో అయ్యే వాళ్ళు జాగ్రత్తలు మాత్రం చక్కగా చెప్తున్నారు. అంతా బాగుంది, నిజమే, ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. కానీ మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని కోల్పోయారు. ఎంతోమంది చెట్టు అంత ఎదిగిన కొడుకు, చేతికి అందిన కొడుకు, సంపాదించి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకు బెట్టింగ్ యాప్స్లో అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మరి అప్పుడు వాళ్ళు తల్లులు కాదా? ఇప్పుడు ఈవిడి బిడ్డకి జన్మనిస్తుంది కాబట్టి తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఈ అమ్మాయి ఈ రోజున తెలుసుకుంది. మరి ఆ తల్లుల పరిస్థితి అంతా ఏంటి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేసి ఓని లక్షలో కోట్లు సంపాదించేసుకుని, అక్రమంగా సంపాదించి అన్యాయంగా అవతల వాళ్ళ కుటుంబాల డబ్బునంతా పడేసుకుని, ఈవేళ ఈ సొమ్మంతా, ఈ ఐశ్వర్యం అంతా నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చాడని చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏం ఉద్యోగాలు చేసి ఎంత చెమట ఓడ్చి కష్టపడి భార్యాభర్తలు సంపాదించారమ్మా? ఇది మీకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. నువ్వు సంపాదించిన సంపదల్లో ఎంతమంది కన్నీళ్ళు ఉన్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసి ఎన్ని డబ్బులు తీసుకున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు ప్రమోషన్ చేసిన ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారో అది గుర్తు చేసుకో. ఎంతమంది కన్న తల్లిదండ్రులు ఈ రోజుకి కూడా తమ బిడ్డల కోసం ఏడుస్తున్నారో ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ రోజున నువ్వు తల్లివి అయ్యేసరికి ఆ బిడ్డ మీద ప్రేమ ఎంత ఉందనేది నువ్వు చక్కగా వీడియోల రూపంలో చూపెడుతున్నావే. ఈ రోజుకి కూడా పిల్లలు చేసిన అప్పులు తీరక నలుగురికి చెప్పుకుంటే పరువు పోతుందని అలాగే గుట్టుగా ఉండి కుమ్ములిపోయే కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఒక్క రూపాయన్నా నువ్వు సాయం చేసావా? పేదవాళ్ళకి ఇమ్మన్నాడు వెంకటేశ్వర స్వామి, నువ్వు ఇన్ని పూజలకి వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మీకున్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయమన్నాడని నువ్వే చెప్పావు. నువ్వు ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత సాయం చేయమ్మా. మరి నాన్ కూడా పాపం ఎంతోమందికి తనకున్న దాంట్లో సాయం చేశాడు. మరి నువ్వేం సాయం చేసావు అంటే, భగవంతుడు ఎవరి దగ్గరన్నా దోచుకోమ్మా అన్యాయంగా అని చెప్పాడు తప్ప ఇలా పలానా వాళ్ళకి సాయం చేయమ్మా అని నీకు ఎక్కడా చెప్పలేదా? మరి ఈ పాపం సొమ్ము ఏంటి? ఈ పాపాలు చేసిన పాపం ఆ కుటుంబాలు ఏడ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఉసురేంటి? ఇవన్నీ తగలవా?
కానీ ఇవేమీ నీకు గుర్తుండవు. ఈ రోజున ఏదో వెంకటేశ్వర స్వామి గురించి ఇంతమంది నన్నే ట్రోల్ చేసేస్తున్నారు అని అంటున్నావు, కానీ నీకు క్షమాపణ చెప్పే విధానం కూడా తెలియలేదు అని అంటే మరి నీ చుట్టూ ఉన్న జనాలు కూడా నీకు ఏ రకంగా చెప్తున్నారో కూడా అర్థం కాలేదు. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఈ రోజు నువ్వు చేసిన పనికి, నువ్వు చెప్పిన క్షమాపణకి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎందుకు తిరుపతికి వెళ్తారు, స్వామివారిని ఎందుకు అవమానిస్తారు అంటే వీళ్ళు స్వామివారి కంట చాలా గొప్పవాళ్ళ, వీళ్ళంతా రిచ్గా ఉన్నవాళ్ళ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ రోజున మాట్లాడుతున్నారు. కానీ సింపుల్గా ఒక క్షమాపణ వీడియో పెట్టేసి నీ దారిని నువ్వు, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తారు, రేపు ఇంకొకరు వచ్చి మళ్ళీ చేస్తారు, ఇప్పటి వరకు ఎన్ని జరగలేదు, ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆధార్ కార్డు బ్లాక్ చేశారని అనగానే చాలామంది సంతోషపడ్డ వాళ్ళే ఉన్నారు. కానీ మరి టీటీడీ అధికారులు ఎందుకు చేయలేదు అనేది అయితే అర్థం కావట్లేదు. అధికారులు ఆలోచించిన విషయం ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే భగవంతుడి దగ్గర అందరూ సమానమే, నువ్వు రాకూడదు అని ఇలాంటివి ఏమీ కూడా ఉండవు, అందుకోసమనే ఏమన్నా క్షమించి వదిలేశారేమో అని అయితే అనుకుంటున్నావు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినా కూడా నిన్నెవరూ ఏమీ అనలేదు, ఇప్పుడు ఈ రకంగా చేసినా కూడా నిన్నెవరూ ఏమనలేదు. ఈ రోజున అందరూ ప్రశ్నించారు కాబట్టి ఈ రకంగా ఓ అని బాధపడిపోయి మాట్లాడేస్తున్నావు. కానీ నిజంగా నువ్వు చేసింది ఎంత తప్పో ఒకసారి ఆలోచించుకో. ప్రమోషన్ చేసిన విషయం గురించి మాట్లాడు. ఆ బెట్టింగ్ యాప్స్, అయ్యో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు, ఈ బిడ్డ కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానే, పాపం నా వల్ల ఆ బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల పరిస్థితి ఏంటని నువ్వు ఒక్కసారన్నా ఆలోచించావా? అలాంటి వాళ్ళకి వెళ్ళి ఏమన్నా సాయం చేసావా? అబ్బే అలాంటివి మనం ఏమీ చేయం. ఈ ప్రమోషన్ల మీద కానీ యూట్యూబ్ మీద వచ్చే మనీ అయినా సరే తీసుకువెళ్ళి కనీసం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చినా కూడా నిజంగా వాళ్ళు ఎంతో కొంత సంతోషపడేవారు. అలాంటి వాళ్ళకి ఎవ్వరికీ సాయం చేయవు. నీకు నువ్వు ఐశ్వర్యాన్ని పెంచుకొని గొప్పలు చెప్పుకోవడమే తప్ప పేదవాళ్ళకి ఎవ్వరికీ కూడా సాయం చేసే మనస్తత్వం నీ దగ్గర లేదు. చెడ్డీలు ప్రమోషన్ చేసేస్తావు, డైపర్లు ప్రమోషన్ చేసేస్తావు, జాకెట్ ఉక్స్లు ప్రమోషన్ చేసేస్తారు, లిప్టిక్లు, పౌడర్లు, ఇంకా ఒకటి కాదు రెండు కాదు అన్నీ ప్రమోషన్ చేసేస్తావు. అంత డబ్బులు ప్రమోషన్లు చేసి సంపాదిస్తున్న దాంట్లో కొంతైనా సరే ఇలాంటి వాళ్ళకి ఇచ్చావు అని అంటే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఎక్కడా నీ వీడియోల్లో అలాంటివి మంచి విషయాలు ఏమీ కనబడవు. మీ ఇంట్లో విషయాలే మీ గొప్పలే చెప్పుకోవడం, ఓని ఫుల్గా మేకప్లు వేసుకోవడం, ఓవర్ యాక్షన్లు చేయడం, బెడ్రూముల్లోకి వెళ్ళి వీడియోలు తీసేయడం, బాత్రూముల్లోకి వెళ్ళి వీడియోలు తీసేయడం, ఇంకా ఒక్కటి కాదు ఇంకా అన్ని రకాల వీడియోలు మీ ఛానల్లోనే ఉంటాయి. అలాంటి వాళ్ళ వీడియోలే మన జనాలందరూ లక్షల్లో చూస్తుంటారు. ఒక్కసారి నీ మనస్సాక్షిగా ఆలోచించుకున్నావా అమ్మా? అయ్యో నేను చేసిన ప్రమోషన్ వల్ల ఈ రోజున ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారే చూడు, ఈ రోజున నా మీద ఇంత నిందొచ్చేసరికి నా బిడ్డ కోసం నా కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానే, మరి ఆ తల్లుల పరిస్థితి ఏంటి? జీవితకాలం ఏడుస్తున్నారే, చెట్టంత కొడుకులను పోగొట్టుకున్న తల్లుల పరిస్థితి ఏంటని నీ మనస్సాక్షికి ఒక్కసారైనా ఆలోచించావా? అవి ఏవి గుర్తురావు మనకి. ఐశ్వర్యం ఎక్కడి నుండి వచ్చిందమ్మా? ఎంత చెమట వచ్చి కష్టపడి సంపాదించారమ్మా? ఎక్కడుండేవాళ్ళో ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఏ రకంగా వెళ్ళిపోయారు? ఎక్కడ అన్యాయం చేయకుండా నిజాయితీ మార్గంలో ఎక్కడ వెళ్ళారు? ఇవన్నీ మీకు మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. కానీ ఇవేమీ ఎవరో అడగకూడదు, ఎవరో ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వాళ్ళని తప్పు పడతారు, ట్రోల్ చేసేసారు మా గురించి అని అంటారు. కానీ మీలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒక్కసారి ఎవరికి వాళ్ళే గమనించుకోండి. తెలుసో తెలియకో తప్పు చేశారు, ఆ తప్పుల్ని ఆ పాపాలని కడుక్కునే మార్గం కూడా ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు చేసిన తప్పులేంటో నీకు కూడా తెలుసు కాబట్టి ఆ తప్పుల్ని ఒక్కొక్కటి మెల్లమెల్లగా కడుక్కునే ప్రయత్నం చేయి. ఇంత సంపాదించావని నీకు పుట్టబోయే బిడ్డలకి ఈ అన్యాయంగా సంపాదించింది దాయడం కాదు. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి పాపం బెట్టింగ్ యాప్స్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం అలాంటి వాళ్ళని వెతికి పాపం వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయి. కనీసం వాళ్ళు కొంతలో కొంతైనా సరే సంతోషిస్తారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఒకరి కుటుంబాలను ఏడిపించి ఒకళ్ళని బాధ పెట్టి అన్యాయంగా మోసం చేసి ఎక్కడా సంపాదించమని చెప్పలేదు. తిరుమలకు వెళ్ళిపోయి రీల్స్ చేసుకోవడం కోసం, చక్కగా కారుల్లో ఎంజాయ్ చేయడం కోసం, నలుగురు నేసుకుని ఓ అని జోకులు వేసుకుని వెళ్ళడం, భగవంతుడి నామస్మరణ చేసే చోట కూడా మీరు సెల్ ఫోన్లు పట్టుకుని వీడియోలు ఫోటోలు తీసుకోవడం, ఇవన్నీ చేయమని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలును పెద్ద పెద్ద పోస్టర్లు చక్కగా దేవుడి రూములు అన్నీ కట్టుకున్నారు కదా, అక్కడే కూర్చుని వీడియోలు ఫోటోలు తీసుకుంటే సరిపోతుంది. అంత దూరం వెళ్ళి స్వామివారిని ఎందుకు అవమానించడం చెప్పండి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గుర్తుంచుకోండి. ఎవరైతే ఆ అమ్మాయిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అడగండి. భగవంతుడు నీకు ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా, వాళ్ళ కన్నీళ్ళు కూడా తుడమ్మా, ఎంతో కొంత తీసుకువెళ్ళి అలాంటి వాళ్ళకి సాయం చేయని వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు అక్క అక్క అంటూ ఫాలో అవుతారు చూసారా, వాళ్ళు వెళ్ళి చెప్పండి. కొంచెమన్నా అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది. ఈ రోజున బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో మనం అందరం చూస్తున్నాం కదా. మరి అక్కడ తల్లులు కూడా వాళ్ళ బిడ్డలను కోల్పోయారు, అక్కడ తల్లులు కూడా అంతే ప్రేమ ఉంటుంది. ఈ అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
కొంచెం ఆ అమ్మాయికి బుద్ధి వచ్చేలాగా చెప్పండి. ఈ రోజున ఈ అమ్మాయిని వదిలేసారేమో కానీ నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా కనుక ఇలాగే చేశారనంటే కఠినమైన చర్యలు తీసుకోమని ప్రతి ఒక్కరూ అడుగుతారు, ఎక్కడ కూడా వదిలిపెట్టరు. సరే ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని అక్కడికి వెళ్ళి కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు చూసారా, అక్క నువ్వు జాగ్రత్తగా ఉండు, అక్క నువ్వు ఈ వీడియో చేయి, అక్క అక్క ఇలాంటప్పుడు నువ్వు టెన్షన్ పడకని చక్కగా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు చూసారా, వాళ్ళు కొంచెం బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మాట్లాడండి. ఆ తల్లులకి ఏమన్నా కొంచెం ఆ కుటుంబాలకి కొంచెమన్నా సాయం చేయమనండి. ఇదంతా వెంకటేశ్వర స్వామి ఇచ్చిందే కదా, ఏం చేసుకుంటుంది ఆ అమ్మాయి? అందరికీ తలో ₹1,00,000 ఇచ్చినా చక్కగా వాళ్ళు కొంచెమన్నా ఇవి చేసిన పాపాలు కడుక్కున్నట్టు అవుతుంది. సోమవారిని అవమానించావు కదా, కనీసం ఇలా చేసుంటే కనుక నీకు కొంచెమన్నా ఆ పాపం పోతుంది, దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు, కొంచెం మంచి పని చేసిన దానివి అవుతావు, ఇంకా జీవితంలో ఎప్పుడు ఇంక ఇలాంటి పొరపాట్లు చేయకని ఆ అమ్మాయికి కొంచెం బుద్ధి చెప్పండి.